ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది, అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, అక్కడ విడుదల ఉంటుంది, అక్కడ బంధకాలు తెగుతాయి, అక్కడ కట్లు తెంచబడతాయి. అందుకే ఆత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలి, ఆత్మ పూర్ణులుగా మార్చబడాలి. దేవుని లేఖనం చెబుతుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఎప్పుడైతే సంసోను కట్టబడినటువంటి కట్ల చేత కట్టుబడి ఉండగా యెహోవా ఆత్మ సంసోను మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు ఆ కట్లు, ఆ ఇనుప సంఖ్యలు అంటండి జనప నారల వలె కాలి బూడిదైపోయాయి. ఈరోజు అభిషేకం మన మీద ఉన్నప్పుడు, మన కుటుంబాల్లో ఉన్నప్పుడు రోగం అనే కాడి విర్రగొట్టబడుతుంది, అప్పుల కాడి విర్రగొట్టబడుతుంది, అనారోగ్య సమస్యల కాడి విర్రగొట్టబడుతుంది, చికాకులు, సమస్యలు, ఇబ్బందులు, కలవరములు, పోరాటాలు, టెన్షన్లు, నష్టాలు, కీడులు అవన్నీ దూరపరచబడతాయి. ఉదయకాలం అట్టి కాడి